మెదక్ జిల్లా రామాయంపేట శ్రీ పద్మావతి దేవి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు 27వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీకృష్ణ అవతార అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ అవతార అలంకారంలో ఉన్న స్వామివారికి ఆస్థాన పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం నేడు తిరుప్పావైలోని విశేష పాసురమైన కూడారై వెల్లుం శ్రీర గోవింద 27వ పాసురం పఠించారు. అనంతరం భక్తులు స్వామివారికి అమ్మవారి 108 గంగాలలో పాయసం నైవేద్యం నివేదనం చేశారు. వేద పండితులు కుమారస్వామి శర్మ నేడు భక్తులకు భగవాన్ శ్రీకృష్ణ అవతారంపై ప్రవచనాలు వినిపించారు. నేడు కుడారై విశేష పాసురం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపదముక్లవాడ అనాథ రక్షక గోవింద, వటికాసవాడ వెంకటరమణ గోవింద, శ్రీనివాస గోవింద 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 గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లక్ష్మీపతి గారు కృష్ణం ఆరాధ్యం స్వం శృతి శత క్షీర అందుకని ఇప్పుడు గణపతుడి మీద దేశం ఉంది కదా ఇతని కార్యుడికి భయం కూడా ఉంది. అందుకని ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి గణపతుడు రాడు కాబట్టి ఇక్కడ చేరాడు. ఉండాల్సిన అక్కడ కానీ ఇక్కడికి వచ్చాడు. సముద్రం మధ్యలో ఉండాల్సిన ప్రాంతంలో ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఉండడం వల్ల ఏమవుతుంది, ప్రజలందరికీ ఇబ్బంది అవుతుంది. నీరు పారైపోయింది, విషం చెబుతున్నాడు దాంట్లో. ఈ సందర్భాన్ని గుర్తించిన కృష్ణ పరమాత్మ
ఒక పెద్ద చెట్టు ఎక్కి దాంట్లోంచి కింద దిగాడు, దూకాడు కింద. దూకినప్పటికి ఏమైపోయింది, అది గట్టిగా నా దగ్గరికి ఎవరు వచ్చారు, అసలు ఎవరు రారు ఇక్కడి ప్రాంతానికి, ఎవరో వచ్చాడు దూకుడు గారు, వీడెవడు అని మహాగర్వం చేత గట్టిగా చుట్టేసుకోవడం. మహా పెద్ద సర్పం 100 తలకాయ. దాన్ని పట్టినప్పటికీ గోవర్ధన్ అయ్యో మనం రక్షించి, ఇప్పటిదాకా అన్ని ప్రమాదాలు ఎవరు రక్షించారు, కృష్ణ పరమాత్మ రక్షించాడు. ఇలాంటి వాడికే ప్రమాదం వస్తే ఎవరు రక్షిస్తారు మనల్ని, అందరూ తేలిపాటు చూస్తారు, ఏం చేయాలో తోచట్లేదు వాళ్ళకి. అది గట్టిగా చుట్టుకుంది. ఈయన కూడా నాటకం వేసేవాడే కదా, అలా చిక్కిపోయాడు బాబు, గట్టిగా చుట్టేసుకుంది అంటున్నాడు. ఆ స్థితిలో వార్త వెళ్ళింది, నందుడు అందరూ గొప్పలు అందరూ వచ్చేసారు, తను మొత్తం కుటుంబంతో వచ్చేస్తారు అక్కడికి. అందరూ ఏం చేయాలో తోచట్లేదు. మడుగు, పెద్ద విష సర్పం, అనేక సర్పాలు చుట్టూ ఉన్నాయి, ఏం చేసే పరిస్థితి లేదు. అప్పుడు అందరినీ కాసేపు అలా మోహంలో పెట్టి ఒక్కసారి తన శరీరాన్ని పెంచడం మొదలుపెట్టాడు. పెంచుతూ ఉన్న కొద్ది పట్టు బిగించింది కదా, నొప్పులవుతాయి నరాలన్నీ కూడా, పట్టుకోలేకపోయింది. కానీ బయట వాళ్ళకి మాత్రం అలాగే పర్ఫెక్ట్గా కనపడుతున్నాడు. ఇది ఒక లీల. అంటే కనపడేవాడికి ఇలాగే కనపడతాడు, కానీ విశాలంగా మారుతున్నాడు. తట్టుకోలేకపోయింది. ఒక్కసారిగా తన తోకను పట్టుకొని పైకి ఎగిరాడు. ఎగిరి దాని పడగల మీద నిలబడ్డాడు. కాళీయ దివ్య దీపని మనకు వస్తుంది పాట. అక్కడ నృత్యం చేయడం మొదలుపెట్టాం, బ్రహ్మాండంగా నృత్యం. ఆ నృత్యము చూడాలి, మనకి ఎక్కడ చూస్తూ ఊహించుకోవడమే, మనకి చూస్తామని. అలా నృత్యం చేస్తూ ఉంటే వాడి తల మీద పడి దూకుతున్నాడు కదా, ఆ తల విషమంతా కక్కి మొత్తం వాడి ప్రాణాలు పోయే స్థితికి వచ్చాడు. అలాంటి స్థితిలో అప్పుడు గర్వం పోయింది. ఆయన భార్య అందరూ కూడా కృష్ణ పరమాత్మ వేడుకున్నారు, మాత్రం క్షమించవలసింది. అప్పుడు కృష్ణ పరమాత్మ, నీ స్థలం ఇది కాదు అంటే, ప్రతి జీవరాశికి అది ఉండాల్సిన ప్రాంతం నిర్ణయించబడి ఉందా, ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. ఇది ఒక విషయం నేర్చుకోవాల్సింది. అంటే ఎక్కడో ఉండాల్సిన వాడు ఇక్కడ రావడంతో